యేసుక్రీస్తు పునరుద్ధానం పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా అంతటా జరుపుకున్నారు. శ్రీకాకుళం పట్టణ మండల ఫాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం, సీనియర్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ మరియు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కమిటీల ఆధ్వర్యంలో క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ వద్ద ర్యాలీ ప్రారంభించి 7 రోడ్ జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్, రైతు బజార్ మీదుగా చిన్న బజార్లో ఉన్న తెలుగు బాప్టిస్ట్ దేవాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 1000 మంది విశ్వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలతో పాటు నాయకులు, పెద్దలు, బిషప్ కె సుజ్ఞానరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈరోజు మరి ఇంత చక్కటి భారీ ర్యాలీ మేము చేయడానికి గల కారణం, ప్రభువారు మరణించి తిరిగి లేచారనే శుభవార్తను లోకమంతటా కూడా చాటింపు వేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఏ సంతోషాన్ని అయితే కలిగి ఉన్నామో అదే సంతోషాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి మాత్రమే ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంతకుమించి దీనిలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. మేము ఏదైతే సంతోషాన్ని అనుభవిస్తున్నామో, శాంతి, సమాధానాలు, నెమ్మదిని ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని మీరు కూడా పొందుకోవాలని, రక్షకుడైనటువంటి యేసు వారిని తెలుసుకొని మారు మనసు పొంది పాప పశ్చాత్తాపం ద్వారా ఆయన సన్నిధికి, ఆయన లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయనతో తిరిగి వెళ్ళడానికి మీరు కూడా సమాయత్తం అవ్వాలనే ఆశతో మేము ఈ యొక్క చక్కటి వార్తను మేము ప్రకటిస్తూ తిరుగుతున్నాం. మరి యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచారు. ఇది ముమ్మాటికి నిజం, ఇది నమ్మక తప్పదు. చరిత్ర కూడా దీన్ని ఘోషిస్తుంది. ఎంతకు మించిన మరి గొప్ప సమాచారం, సంతోషకరమైనటువంటి సమాచారం. ఆ రోజు యేసుప్రభు వారు పుట్టినరోజు కూడా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న మాటను ఏదైతే తెలియజేశారో, ఈరోజు అదే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచారు అని మేము తెలియజేస్తున్నాం. అట్టి కృప అందరికీ, శ్రీకాకుళం ప్రజలందరికీ, ప్రజానికానికి అందరికీ ఆ క్షేమము, సంతోషము, ఆనందము కలుగును గాక అని మా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.